బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గత 4 నెలలుగా మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి బాధితుల కంప్లైంట్స్ మేరకు ప్రత్యేకంగా ఐటీ కోర్ టీమ్ని మరియు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్స్లో టీమ్స్ని ఫామ్ చేసి ప్రతి నెల ఈ మొబైల్స్ రికవరీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 4 months నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పటివరకు ఈ 4 నెలల్లో 959 మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది, బాధితులకు అందించడం జరిగింది. ఈ మొబైల్స్ విలువ సుమారు 2 కోట్ల విలువైనటువంటి 959 మొబైల్స్ని రికవరీ చేసి జిల్లా వ్యాప్తంగా బాధితులకి ఈ మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. ఈ 4వ విడతలో భాగంగా జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి 153 మందికి సంబంధించినటువంటి మొబైల్స్ని కాస్ట్ వర్త్ 30,60,000 3,60,60,000 విలువైనటువంటి 153 మొబైల్స్ని ఈ 4వ విడత కార్యక్రమంలో రికవరీ చేసి ఈరోజు బాధితులకు అందజేయడం జరుగుతుంది. సో ఎవ్రీ టైం మేము పబ్లిక్కి చెప్తున్నాం, అలర్ట్ చేస్తున్నాం. ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొని తప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా వరకు తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి ఈ థెఫ్ట్ అయినటువంటి లేదా పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ వీటన్నిటిని కూడా కొనడం జరుగుతుంది. ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు బిల్స్ని చెక్ చేసుకోవడం, అదేవిధంగా అది ప్రాపర్ మొబైలా కాదా, లేదు థెఫ్ట్ అయిన మొబైలా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవడం. ఎక్కడైనా మొబైల్స్ మిస్ అయినటువంటి లోకల్ పోలీస్ స్టేషన్స్కి అందజేయడం, ఈ జాగ్రత్తలన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది పబ్లిక్ని. అదేవిధంగా మొబైల్స్ పోయినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ